బెటర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే కూడా మేము ఇంకా బాగా చేయగలము, ఇదిగో ఈ రంగాల్లో ఇలా ఇలా చేయాలనుకుంటున్నాము అనేది డెఫినెట్ గా వీ హ్యావ్ టు కమ్ అప్. అది లేకుండా మేము ఇప్పుడున్నట్టుగా జనం మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మేము ఓట్లు అడగలేం కదా. అదే అదే అరుణ్ సింగ్ గారు మాట్లాడిన మాటలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు, నిన్న మీటింగ్ సారాంశం ఆ డైరెక్షన్ లో జరిగిందని నాకున్న సమాచారం. సాయి గారు మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు, ఈ అపోహలు అంటే ప్రధానమంత్రి ప్రసంగం అన్నటువంటిది లేదా ప్రధానమంత్రి ఇలా వ్యవహరించారు అన్నటువంటి దాంట్లో మీరేమనుకుంటున్నారు? అది ఆయన జగన్ మీద వ్యతిరేకంగా వెళ్ళట్లేదు అన్నటువంటి ఫీలింగే ఇక్కడ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది నీలి మీడియా సృష్టి అండి. కాదు, ఇది రాసింది పచ్చ మీడియాలో. పచ్చ మీడియాలో రాసిన మీడియా సృష్టించిన దాన్ని అంతకంటే ఎక్కువ పచ్చ మీడియా టచ్ చేసింది అది. ఎందుకంటే ఆ పచ్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ పచ్చ పార్టీ పత్రిక కూడా కొంత ఇబ్బందికరమైన వ్రాతలు రాస్తుంది. అది ఆ పార్టీ చూసుకోవాలి. అది దాని గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు చందు సాంబశివరావు గారు చెప్పిన దాన్ని నేను కొనసాగిస్తాను. వెంకటరెడ్డి గారి మాటలకు వ్యతిరేకంగా 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను సాయి. 1 ఢిల్లీ, 2 తెలంగాణ, 3 మన ఆంధ్ర. ఢిల్లీ 7 సీట్లు అప్రతిహతంగా పార్లమెంట్ సీట్లు ఉంటే బీజేపీ గెలిచింది. విత్ ఇన్ 1 year జరిగిన ఎలక్షన్స్ లో 70 అసెంబ్లీ స్థానాల్లో 67 స్థానాలు ఆప్ గెలిచింది. బీజేపీ 1 కూడా 3 గెలిచింది. కాంగ్రెస్ గెలవలేదు. కానీ అంతకుముందు కాంగ్రెస్ అప్రతిహతంగా 3 సార్లు ఢిల్లీని గెలిచింది, వరుసగా షీలా దీక్షిత్. ఈరోజు కాంగ్రెస్ ఉనికి లేదా. అలాగే తెలంగాణ వచ్చేటప్పటికి, తెలంగాణ విభజనకు ముందు మున్సిపల్ ఎన్నికల్లో, హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ పాల్గొన బాయ్కట్ చేసింది. కానీ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ వచ్చింది. తర్వాత ఈ జిహెచ్ఎంసీ కూడా ఎట్లా అది గెలుచుకుందనేది మీరు చూశారు. మొన్న కూడా ఎట్లానే గెలుచుకుందో మీరు చూశారు. ఇక మన ఆంధ్ర వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉప ఎన్నికలు జరిగింది. ఎన్నికల ముందు ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నంద్యాల, కాకినాడ మున్సిపాలిటీ. కాకినాడ మున్సిపాలిటీ ఏమో ఒక కోర్టు తీర్పు ద్వారా వచ్చింది. నంద్యాల ఏమో బై ఎలక్షన్ వల్ల వచ్చింది. ఈ రెండిట్లోనూ తెలుగుదేశం గెలిచింది, వైసీపీ ఓడిపోయింది. కానీ ఇమీడియట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఏం జరిగింది? వెంకటరెడ్డి ఒక విషయం కరెక్ట్ గా మాట్లాడాడు, అనాలోచితంగా మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటుని జనసేన చించింది. జనసేన చేర్చబట్టే మీకు 150 వచ్చింది. ఎందుకంటే మీ ఓటు సాలిడ్ అక్కడ మిగిలిపోయింది. మీ ఓటు చీల్చింది టీడీపీ ఓటు, అధికార వ్యతిరేక ఓటు కాబట్టి అది కుదేలైంది. మేము ఎట్లా ఒంటరిగా పోటీ చేయడం కుదేలయ్యాము. సరే, బీజేపీ కూడా అప్పుడు ఒంటరిగా వెళ్ళటం వల్ల మీరు ఇందాక నువ్వు చదివే లిస్టు ఆ ఓట్లు వచ్చినాయి. కానీ మరలా ఇప్పుడు మేము వెళ్తే ఈసారి ఫ్రెండ్లీ కంటెస్ట్లు ఉండవు. రాసిపెట్టు ఫ్రెండ్లీ కంటెస్ట్లు సరదాగా కంటెస్ట్ చేయడం ఎలక్షన్లో ఇండిపెండెంట్లు ఇది జాంతానాయి. 2014 ఆ రోజు తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకుంది. కానీ ఈరోజు 2024లో పోటీలో నిలబడింది వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి.